హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? రావణ్ ఎపిసోడ్ 11. ఇప్పటి వరకు నేను చేసిందంతా నీ మీద ప్రేమతో, కానీ ఇప్పుడు నాలో మృగం బయటకొస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను అంటూ ఆమెని వదిలి మంచం మీద పడేసి ఒక్కసారిగా ఆమె మీద వాలిపోయాడు. రాక్షసంగా ఆమె పెదాలను అందుకున్నాడు. ఇందాక ముద్దుకి ఇప్పుడు ముద్దుకి అతను పెడుతున్న దానికి చాలా తేడా ఉంది. ఇందాక అతను ఆమెని ఎంత జాగ్రత్తగా సుకుమారంగా హ్యాండిల్ చేశాడో ఇప్పుడు అంతే రాక్షసంగా హ్యాండిల్ చేస్తున్నాడు. ఆ ముద్దు ఎంతసేపటికి ఆగడం లేదు. ఇటు నవ్యాకి ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తున్నాయి. అయినా కూడా రావణ్లో ఎలాంటి చలనం లేదు. ఇక ఆమెకి ఊపిరి ఆగే చివరి క్షణాన తనని వదిలి దూరం జరిగాడు. పెదాలు రెండు బాగా ఉబ్బి బ్లడ్ కూడా వస్తూ కనిపించింది. నవ్య గుండెల నిండా ఊపిరి పీల్చి వదులుతూ దగ్గుతూ వాటర్ కోసం చూసింది. కానీ అక్కడ ఎక్కడ వాటర్ లేదు. రావణ్ మళ్ళీ ఆమె మీదకి చేరిపోయాడు. ఈసారి ఆమె వేసుకున్న లెగ్గిన్ వైపు వెళ్ళాయి అతని చేతులు. వెంటనే తన బలం మొత్తం ఉపయోగించి రావణ్ణి కాలితో గట్టిగా తన్నింది. కొంచెం ఎగిరినట్టు ఎగిరి మంచం చివరికి పడ్డాడు. వెంటనే లేచి అక్కడే పక్కనే టేబుల్ మీద ఉన్న టాప్ కనిపిస్తూ ఉంటే దాన్ని చేతిలోకి తీసుకుని, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను చచ్చిపోతాను, అప్పుడు నా శవంతో నీకేం కావాలంటే అది చేసుకో అంటూ రావణ్ తేరుకునే లోపే అక్కడి నుంచి వాష్రూంలోకి పరుగు తీసింది. వెళ్తున్న నవ్య వైపే ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ, చూస్తాను ఎన్నాళ్ళు నా నుంచి తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను. ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ప్రేమ ఉంది అన్న విషయం కూడా నాకు తెలుసు. ఎవ్వరిని వదిలిపెట్టను అనుకుంటూ సరిగ్గా కూర్చున్నాడు రావణ్. ఇదిగో, అలాంటి దిక్కుమాలిన కలలు నాకు రావు. వచ్చినా వాటిని పెద్దగా పట్టించుకోను. అదే విషయం నువ్వు కూడా గమనిస్తే బాగుంటుంది. కొరకొర విక్రమ్ వైపు చూస్తూ చెప్పింది. ఆయన ముద్దు పెట్టుకోక నిన్నే పెట్టుకోవాలి మరి. మోహన్ చూడు మొహం. తిరిగి కార్ డ్రైవ్ చేస్తూ తనలో తానే గొనిగాడు. ఏంటి ఏదో అంటున్నావు? చురుకైన చూపులతో చూస్తూ చూపుడు వేలు విక్రమ్ వైపు చూపిస్తూ అడుగుతూ ఉంది గీత. ఏంటి ఇప్పుడు నువ్వు వేలు చూపిస్తే నేను బెదిరిపోయి భయపడిపోవాలా? అది అంత ఈజీగా జరిగే పని కాదు. అయినా ఇక నుంచి రోజు నిన్ను డ్రాప్ అండ్ పిక్ నేనే చేసుకోవాలి. తన హెయిర్ని చేతి వేళ్లతో వెనక్కి అనుకుంటూ గర్వంగా పొగరుగా చెప్పాడు విక్రమ్. వాట్? నిన్ను ఎప్పుడో ఒకసారి భరించడమే కష్టం, అలాంటిది డైలీ అంటే నా వల్ల కాదు. జాబ్ అయినా మానేస్తాను, కానీ నీ కారులో మాత్రం రాను. విక్రమ్ వైపు కాకుండా మొహం తిప్పుకుంటూ పక్కకు తిరిగి మాట్లాడుతూ ఉంది. ఈసారి తిక్కరేగిన విక్రమ్ నిజంగానే కార్ పక్కకి ఆపి సన్నంగా గీతల అంటే లైన్ ఉన్న మన గీతా పాపని తన ఒడిలో కూర్చోబెట్టుకొని, ఎక్కువ తక్కువ వాగితే పెళ్ళికి ముందే శోభనం అయిపోద్ది. ఇంటెన్స్ లుక్స్తో ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చేతులతో ఆమె నడుముని నలిపేస్తూ చెప్పాడు విక్రమ్. ఇదిగో, నువ్విలా చేస్తే నేను గట్టిగా అరవాల్సి వస్తుంది. అయినా నీకు నాకు పెళ్ళని ఎవరు చెప్పాడు? కోపంగా అతని నుంచి చూపులు తిప్పుకుంటూ అడిగింది గీత. నువ్వు గట్టిగా అరిచినా కూడా బయట ఎవరికి వినిపించదు, ఎందుకంటే డోర్స్ క్లోజ్ అయి ఉంటాయి. అండ్ ఎవడు చెప్పాడు అని ఏకవచనంతో పిలవకూడదు రాక్షసి. మీ నాన్న కదా, ఎంతైనా నాకు పిల్లనివ్వబోతున్న మేనమామ కాబట్టి ఎవరు చెప్పారు అని మర్యాదపూర్వకంగా సంబోధించాలి అంటూ మెల్లగా ఆమె బుగ్గకి అతని బుగ్గని రాస్తూ తనతో మాటలు చెప్తూ ఉన్నాడు. నువ్వు ఇలాంటి పనులు చేస్తే నిన్ను లాగిపెట్టి ఒక్కటి కొట్టాల్సి వస్తుంది. బెదురు చూపులతో విక్రమ్ వైపు చూస్తూ చెప్పింది గీత. అలా అంటావా? నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు కొట్టు, నేను ఇంకేదో చేస్తా అంటూ మోకాళ్ళ కిందకి ఉన్న స్కర్ట్ లోపలికి చేతులు పోనిస్తూ థైస్ రబ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకో అప్పటి వరకు ఎగిరెగిరి పడుతున్న గీత కళ్ళల్లో నీళ్లు. అది చూసిన వెంటనే తనని సరిగ్గా కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు విక్రమ్.
ఆ తర్వాత ఎప్పుడూ కూడా విక్రమ్ గీతాని డిస్టర్బ్ చేయలేదు. అలాగే గీత కూడా విక్రమ్‌ని డిస్టర్బ్ చేయలేదు. ఇద్దరి మధ్య మౌనంతోనే ఇంటి వరకు చేరుకున్నారు. ఇల్లు వచ్చాక కార్ ఆపగానే తన డ్రెస్ సరి చేసుకొని కిందకి దిగి నిలబడింది గీత. విక్రమ్ కూడా కార్ లోపల నుంచి దిగి ఆ ఇంటి లోపటికి నడిచాడు. ఇదేంటి, ఆఫీస్‌కి కాకుండా ఇక్కడికి తీసుకొనొచ్చావు? భయంగా విక్రమ్ వైపు చూస్తూ తను నిలబడ్డ చోటే ఆగిపోయి అడిగింది. అంటే ఇంట్లో ఎవరూ లేరనమాట. అందుకే ఇప్పుడు నేను నిన్నేదో చేసేసి చంపేద్దామని ఇలా తీసుకొచ్చాను అన్నాడు విక్రమ్ కోపంగా ఆమె వైపే చూస్తూ. సార్ లోపలున్నారా? అడిగింది భయంగా. అవును. సార్ ఒక్కరే ఉన్నారా? మరింత అనుమానం ఆమె మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. అతని పేరుని మాత్రమే రావణ్ కింద మార్చుకున్నారు. గుణంలో అతను ఎప్పుడూ శ్రీరామచంద్రుడే. కలలో కూడా నవ్య మేడం కాకుండా వేరే అమ్మాయిని దగ్గరికి కూడా రానివ్వడు. అయినా లోపల సార్తో పాటు మేడం కూడా ఉన్నారు. నమ్మకపోతే నీ మూర్ఖత్వం. అయినా ఇన్ని రోజుల నుంచి అతని దగ్గర పనిచేస్తున్నావు కదా, ఆ మాత్రం నమ్మకం కూడా లేదా? అయినా కట్టుకోబోయే వాడి మీద నమ్మకం లేదు. ఇంక నీకు ఉద్యోగం ఇచ్చిన అతని మీద ఉంటుంది అని నేను అనుకోను. కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం అంటూ లోపలికి నడిచాడు. ఆడపిల్లని హ్యాండిల్ చేసే విధానం కూడా రాదు ఈ మొరటోడికి. పెళ్ళికి ముందు అలా ఎలా టచ్ చేస్తాడు? పెళ్ళి తర్వాత కూడా నేను ముట్టుకొని ఇవ్వకపోతే అప్పుడు నాది తప్పు. కానీ నాకంటూ కొన్ని విలువలు ఉంటాయి కదా, అక్కడికి ముద్దు పెట్టుకుంటే ఏమనలేదు. కానీ అంతకుమించి అడ్వాన్స్ అవుతాను అంటే నేను మాత్రం ఎలా ఒప్పుకుంటాను? గీత, నువ్వు తగ్గకు. ఆ విక్రమ్ గాడే నీ దగ్గరికి వస్తాడు. ఒక 2 రోజులు మాట్లాడటం మానేస్తే అప్పుడు కుక్క పిల్లలా నీ దగ్గరికి వస్తాడు. అయినా లోపల నాకేమైనా జరిగితే నా మొగుడున్నాడు కదా నన్ను సేవ్ చేయడానికి. మరింకెందుకు భయం అనుకుంటూ విక్కీని శుభ్రంగా తిట్టుకుంటూ ఆ తర్వాత పొగుడుకుంటూ లోపలికి నడిచింది గీత. విక్రమ్ హాల్లోకి వచ్చి తన మొబైల్ తీసుకుని రావణ్కి కాల్ చేశాడు. ఇక్కడ అదే టైంకి లోపలికి వెళ్ళిపోయిన నవ్య వైపు చూస్తూ ఉన్న రావణ్ మొబైల్ మోగింది. హలో విక్రమ్. సార్, మీరు చెప్పినట్టే గీతాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చాను సార్ వినయంగా చెప్పాడు విక్రమ్. వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి వాష్రూమ్ వైపు చూస్తూ నేను కిందకి వెళ్తున్నా. రూమ్ దాటి బయటకు వస్తే కాళ్ళు చేతులు రెండు విరిచి జీవితాంతం వీల్ చైర్కి పరిమితం అయ్యేలా చేస్తాను. నువ్వు ఎలా ఉన్నా నాకు పర్లేదు. కాళ్ళు చేతులతో ఉన్నా లేదా కాళ్ళు చేతులు విరగ్గొట్టుకొని ఉన్నా కూడా అంటూ తను చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావణ్. రావణ్ వెళ్ళిపోయాడు అని పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు బయటికి వచ్చింది నవ్య. వచ్చి మంచం మీద కూర్చొని ఏడుస్తూ ఉంది. అసలు ఎందుకు ఇలా ప్రవర్తించాను నేను? నేను చేస్తుంది తప్పా ఒప్పా? అసలు ఏం అర్థం కావట్లేదు అనుకుంటూ ఆలోచిస్తూ బాగా ఏడవడం వల్ల పడుకుండిపోయింది. కిందకి వచ్చేసరికి విక్రమ్ విక్రమ్కి కొంచెం దూరంలో గీత నిలబడి ఉన్నారు. వాట్ ఆర్ మై షెడ్యూల్స్? సోఫాలో కూర్చుంటూ గీత వైపు చూసి అడిగాడు. గీత టకటక అతని షెడ్యూల్స్ అలాగే మీటింగ్స్ ప్రాజెక్ట్స్ అన్నీ చెప్తూ ఉంటే ఇంతకీ డాడీ వచ్చేసారా లేదా చెన్నై నుంచి అడిగాడు రావణ్. సార్, ఒక్క 2 మినిట్స్ అంటూ పక్కకి వెళ్ళి సుధాకర్ గారి పిఏకి కాల్ చేసి ఆయన వచ్చారో లేదో కనుక్కుంది. అతను వచ్చాడు అని తెలియడంతో అదే విషయం రావణ్కి చెప్పింది. ఓకే, నేను అటెండ్ అవ్వాల్సిన మీటింగ్స్ అన్నీ ఆయనకి ట్రాన్స్ఫర్ చేయండి. ఆఫీస్లో వర్క్ నాకు వచ్చేలా చేయి. అండ్ ఈ ఇంటి అడ్రస్ మీ ఇద్దరికి తప్ప ఇంకెవరికి తెలీదు. అండ్ కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్కి తెలుస్తుంది. విక్రమ్, అది నీ బాధ్యత. వాళ్ళు ఎవ్వరైనా సరే నోరు జారినా కూడా నీకే పనిష్మెంట్ ఉంటుంది అంటూ తిరిగి గీత వైపు చూస్తూ ఎవరికైనా తెలిస్తే నీ ప్రాణాలు తీయడానికి నేను క్షణం కూడా ఆలోచించను మిస్ గీత వార్నింగ్ టోన్లో చెప్పాడు రావణ్. భయపడుతూ తల గుండ్రంగా ఊపుతూ నేనెవరికి చెప్పను సార్ అంది. విక్రమ్, ఇక్కడ సెక్యూరిటీ డబల్ చేయి. చిన్న పురుగు ఇక్కడి నుంచి బయటకి కదిలినా నాకు తెలియాలి. అర్థమవుతుందా? ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, టైమింగ్తో సహా ప్రతిదీ రాయాలి. ఈవెన్ నువ్వు బయటికి వెళ్తున్నా, గీత బయటికి వెళ్తున్నా వస్తున్నా కూడా నాకు ప్రతిదీ తెలియాలి. ఇందులో ఏమైనా తేడా వస్తే నా గురించి నీకు బాగా తెలుసు అనుకుంటున్నాను. సో బీ కేర్ఫుల్.
తనకి ఇవ్వాల్సిన వార్నింగ్ తనకి ఇచ్చేసి అక్కడి నుంచి ఒక రూమ్లోకి వెళ్ళిపోయాడు. గీత విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ మాత్రం ఎలాంటి భావం లేకుండా గీత వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎంత పొగరు మనిషికి అనుకుంటూ ఆలోచిస్తూ అక్కడి నుంచి రావణ్ దగ్గరికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన ఒక పావు గంటకి రావణ్ ఒక బెల్ ప్రెస్ చేయడంతో అక్కడికి వచ్చాడు ఒక 10 ఏళ్ల బాబు. టిఫిన్ ప్రిపేర్ చేసి పైన రూమ్లో నవ్య మేడం ఉంటుంది, తనని నిద్ర లేపి ఫుడ్ పెట్టి టాబ్లెట్స్ వేయించు. అలాగే సార్ అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళి కిచెన్లో పని చేసుకుంటున్న తన తల్లికి విషయం మొత్తం చెప్పాడు. ఆవిడ అలాగే టిఫిన్ ప్రిపేర్ చేసి ఒక 2 ప్లేట్లలో టిఫిన్ సర్వ్ చేసి రావణ్ రూమ్లో పెట్టేసి ఇంకో ప్లేట్ కొడుకు చేతికి ఇచ్చింది. ఆ అబ్బాయి ప్లేట్ తీసుకుని నవ్య దగ్గరికి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళి నవ్య పడుకొని ఉండటం చూసి తనని మెల్లగా నిద్రలేపాడు. నిద్రమత్తుతోనే లేచి కూర్చుంది నవ్య. మేడం, మా మమ్మీ మీకు టిఫిన్ ఇవ్వమని చెప్పింది. అబ్బాయి టిఫిన్ ప్లేట్ నవ్య ముందు పెడుతూ చెప్పాడు. హాయ్, నీ పేరేంటి? చిన్న చిరునవ్వు మొహం మీదకి తెచ్చుకొని అడిగింది. నా పేరు విశ్వ. ఓ, నువ్వు తిన్నావా ఇంతకీ? అప్పటికే బాగా ఆకలిగా ఉండడంతో దోస ముక్క తుంచి నోట్లో పెట్టుకుంటూ అడిగింది. తిన్నాను అంటూ చెప్పడంతో వాడితో మాటలు చెప్తూ తింటూ ఉంది. ఇదంతా తన మొబైల్లో నుంచి చూస్తూ ఉన్న రావణ్ తను తినడం మొదలు పెట్టాక అప్పుడు తినడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.